హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పవన్ మాధవ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మేము ఇప్పుడు ఇండియా వచ్చాము. ఒక పర్సనల్ కాజ్ వల్ల ఇండియాకి వచ్చాము. సో అది అయిపోయినాక గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్దాం అనుకున్నాము. ఈరోజు కార్తీక మాసంలో మఖా నక్షత్రం నవమి తిథి. ఈరోజే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలిసారని చెప్తున్నారు. అందుకని ఈరోజు మేము గుడికి వెళ్ళామండి. మెడ్రాస్లోనే మా దగ్గరగా ఉన్న ఒక గుడికి వెళ్ళాము. దాని పేరు ధేనుపురేశ్వర టెంపుల్. ఆ గుడి 1000 సంవత్సరాల క్రితం కట్టిందిటండి. ధేను అంటే ఆవుకు అక్కడ మోక్షం ఇచ్చారట శివుడు. అందుకని దానికి ఆ పేరు వచ్చింది. గుడి చాలా పెద్దదిగా ఉందండి. పురాతనమైన గుడి కదా, చాలా బాగుంది. మా వారికి మెడ్రాస్లో గుడి అన్నీ బాగా తెలుసు. అమ్మవారు తమిళనాడులోనే మొత్తం ఉన్నారండి. సో మెడ్రాస్ అది బాగా తెలుసు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ తెలుసు, తమిళ్ కూడా బాగా. అందుకని మా వారే చెప్పారు ఈ గుడి చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంటుంది, వెళ్దామని చెప్పి. ఈరోజు అన్నీ కలిసి వచ్చాయి. గుడికి వెళ్ళాలి కాబట్టి మేము గుడికి వెళ్ళొచ్చామండి. గుడి మటుకు చాలా పెద్దదిగా, పురాతన గుళ్ళు ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. మా పిల్లలు కూడా ఇంట్లో దండం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి గుడికి వెళ్ళినా కూడా దండం పెట్టుకోవటం, నమస్తే అని చెప్పటం, అది అక్కడ పూజారి గారికి బాగా నచ్చింది. మా పిల్లలిద్దరూ చక్కగా, పూజారి గారికి కూడా ముచ్చటేసింది. మా పిల్లలిద్దరూ చక్కగా అలా దండం పెట్టుకుంటుంటే ఆయనకి ముచ్చటేసి అమ్మవారి దగ్గర ఉన్న దండలు తీసుకొచ్చి మా పిల్లలిద్దరికీ ఇచ్చారు. అక్కడికి వచ్చిన భక్తులకు కూడా చాలా ముచ్చటేశారండి. పిల్లలిద్దరూ చక్కగా అలా దండం పెట్టుకుంటున్నారని. నేను ఇంట్లో పిల్లలకి దండం పెట్టుకుని బయటికి వెళ్ళటం నేర్పించానండి. అందుకని అక్కడ కూడా చక్కగా దండం పెట్టుకుంటే వచ్చిన భక్తులకి, పూజారి గారికి చాలా ముచ్చటేశారు. పిల్లలిద్దరికీ అమ్మవారి దగ్గర ఉన్న దండలు తీసుకుని ఇచ్చారు. కార్తీక మాసం ఇవాళ చాలా మంచి తిథి అని చెప్తున్నారు. వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అంత పరమేశ్వరుడు అనుగ్రహమేనండి. కార్తీక మాసం ఇలాంటి పర్వదినం రోజున ఆయన దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగించారు, నాకు మా కుటుంబానికి. పరమేశ్వరుడు అనుగ్రహమేనండి. మా పవన్ ఏం చేస్తుంటే మా మాధవుడు కూడా మా పవన్ని ఫాలో అయిపోతున్నాడు. సాష్టాంగ నమస్కారం చేస్తుంటే మా మాధవుడు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. మా మాధవుడు, మా పవన్ ఏం చేస్తే మా మాధవుడు కూడా అదే చేస్తున్నాడు. అన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నాడు అనమాట మా మాధవుడు కూడా. బయట ధ్వజస్తంభం దగ్గర బయట ఉన్న వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఫోటోలు తీశానండి. ఎందుకంటే మూల విరాట్ ఎంతైనా మూల విరాటే కదా. అంతా ఈశ్వరుడి దయానండి, నా మహద్భాగ్యం. ఈశ్వరుడు ఈరోజు ఆయన దర్శనం నాకు, నా కుటుంబానికి కలిగేలా చేశారు. మీరు కూడా వీడియో చూడండి. ఉంటా అండి. అంతా బయట మటుకే ఫోటోలు తీశాను. లోపల విగ్రహాలు అవి ఏమి నేను ఫోటోలు తీయలేదు. ఉంటా అండి. ఓం నమః శివాయ. దండం పెట్టండి ఇద్దరు. దండం పెట్టండి. మాధవా మాధవా దమ్మదా స్లోగా రండి.
नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शम्भो हर हर श्रीशैलवास शिव शिव हर हर गौरी मनोजा शम्भो हर हर श्रीशैलवास शिव शिव